అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈవేళ మేము ఇక్కడ యూఎస్లో చాలా చల్లగా ఉందండి. ఇంకోటి మా పిల్లలకి ఈ నాటుకోడి వండటం రాదని చెప్పి నేను నాటుకోడి వండి వాళ్ళకి గారెలు చేసి పెట్టాను అన్నమాట. పిల్లలు ఇష్టంగా తిన్నారు, నేను కూడా తిన్నాను. ఓకేనండి, కొంచెం గ్రిల్ చేశాడు మా బాబు, అది పక్కన పెట్టాం. ఓకేనండి, ఇదిగో చూడండి గారెలు కొన్ని ప్లెయిన్ వేసాను అనమాట. మా మనవాళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తే తినరు. చూడండి, చికెన్ ఎంత బాగా ఉడికిందంటే ఇన్స్టా పాట్లో పెట్టామన్నమాట. లేదంటే కుక్కర్లో పెట్టుకోండి. ఇది అల్లం పచ్చడి. నాటుకోడి మాత్రం ఎప్పుడైనా విజిల్స్ పెట్టకుండా వండకూడదండి. 5 విజిల్స్ కంపల్సరీ పెట్టాలన్నమాట, అయితే ఉడకదు. ఈ అల్లం పచ్చడి కూడా అండి నా ఛానల్లో ఉంది, పార్వతీస్ కిచెన్లో, చూసి చేసుకోండి. ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు, కారంతో చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు. అల్లం పచ్చడి గారెలు చాలా టేస్ట్ అండి, చాలా చాలా బాగుంటాయి. మీరు నాన్ వెజ్ తినని వాళ్ళు చక్కగా అల్లం పచ్చడితో తినండి. మామూలు పల్లి పచ్చడి కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ చికెన్ గ్రేవీతో చాలా బాగుంటాయండి. నాటుకోడి కూర గారెలు అంటే ఫేమస్ అనమాట మన ఆంధ్ర సైడ్. సంక్రాంతికి కూడా చేసుకుంటాం కదండి, అట్లన్నీ నేను పిల్లలకు కూడా చేశాను అనమాట. మా పిల్లలకి ఇష్టమని తిన్నారు ఇష్టంగా. ఓకేనండి, ఇది కూడా నేను కూడా తింటున్నాను. చూడండి, చికెన్ ముక్క ఎంత బాగా చేతితోటే వచ్చేస్తుంది, చూసారా? గ్రేవీలో తినాలి ఈ గారెల్లోనండి. పెద్దవాళ్ళు తినే గారెల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం అల్లం ముక్కలు, కరివేపాకు వేసి సన్నగా కోసి వేసుకుంటే చాలా బాగుంటాయి. అందరూ ఇలాగ చేసుకుని తినండి. బాయ్ బాయ్ బాయ్.